మనకి ఈ సంవత్సరంలో ఇందాక చెప్పినట్టు దాదాపు 40,000 హెక్టార్లు ఎక్సెస్ సాగులోకి వచ్చింది. అలాగే మనకి ఖరీఫ్ లో వచ్చిన మోన్ఫా సైక్లోన్ వల్ల కూడా మనకి క్రాప్ బార్డర్ బాగానే ఉందండి. అలాగే వ్యవసాయ పంట రుణాల ప్రణాళికలో మనకి 8% ఇవ్వడం జరిగిందండి. రబీకి వచ్చి 59.71, టర్మ్ లోన్స్ 126.5% ఇవ్వడం జరిగింది. మనకి మార్చ్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళు ఫైనల్ ఫిగర్స్ ఇవ్వలేదు, ఎస్ఎల్బిసి అవుతుంది జరుగుతుందని. అలాగే కౌలు రైతులకి 63.84% ఇవ్వడం జరిగిందండి. 140.44 రెన్యువల్ చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం కూడా మేము టార్గెట్ అచీవ్ చేస్తానికి మాక్సిమం ప్రయత్నాలు చేస్తున్నాము. అలాగే మనము పెట్టి కౌలు రైతులను ఐడెంటిఫై చేసి మా వ్యవసాయ శాఖ ద్వారా వాళ్ళకి రెవెన్యూ శాఖ ద్వారా రైతులకి 199.5 కోట్లు ఇప్పుడు పంపిణీ చేయడం జరిగిందండి. అలాగే ఖరీఫ్ సీజన్ లో మనకి వరి ధాన్యం సేకరణ చేయడం జరిగింది. అది నేను మండలాల వారీగా లైక్ కాన్స్టిట్యున్సీ వైజ్గా 6 మెట్రిక్ టన్స్ సేకరణ ధాన్యం కనుక ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో ఏప్రిల్ మే నెలాఖరు లోపల వి విల్ ట్రై టు గెట్ సమ్ ఆఫ్ దీస్ బిల్స్ రిలీజ్ సార్. పైన ఫైనాన్స్ లో కూడా ఒక 9 విలేజెస్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంటే కంప్లీట్ అయిపోయింది, వైబిలిటీ ఉంది, ఇంప్లిమెంట్ ఉంది. బట్